ప్రపంచం మొత్తం షాక్ అయిన డే. బస్టర్ డగ్లస్. మనలో చాలా మందికి మైక్ టైసన్ తెలిసే ఉంటది. ఒకప్పుడు వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్, 37 ఫైట్స్ విన్నింగ్ స్ట్రీక్. అప్పటి వరకు ఓటమి ఎరుగని మైక్ టైసన్ ని 10th రౌండ్ లో ఓడించిన బాక్సరే బస్టర్ డగ్లస్. మైక్ టైసన్ తో పోటీ అంటే నార్మల్ విషయం కాదు. పోటీ పెట్టుకోవాలంటేనే చాలా మంది భయపడేటోళ్ళు. అట్లాంటిది బస్టర్ డగ్లస్ పోటీ అనేది ఫిక్స్ అయింది. ప్రపంచంలో ఎవరు నమ్మలేదు మైక్ టైసన్ ని బస్టర్ డగ్లస్ ఓడించగలడని. ఒక్క వాళ్ళ అమ్మగారు తప్ప. వాళ్ళ అమ్మనే చెప్పింది కంపల్సరీ నువ్వు మైక్ టైసన్ ని ఓడించగలవు అని. బట్ బస్టర్ డగ్లస్ కూడా నమ్మలే. మైక్ టైసన్ తో పోటీ పెట్టుకొని చాలా మంది భయపడి పోటీకి రాకుండా కూడా వెళ్ళిపోయేటోళ్ళంట. అంటే అంత నోటోరియస్ బాక్సర్ మైక్ టైసన్. వాళ్ళిద్దరికి మ్యాచ్ అయితే ఫిక్స్ అయింది. బస్టర్ డగ్లస్ వాళ్ళ అమ్మ కరెక్ట్ గా 23 రోజుల ముందు వాళ్ళ అమ్మ అయితే చనిపోతుంది. అప్పుడు ఫిక్స్ అవుతాడు బస్టర్ డగ్లస్, నేను చనిపోయినా మంచిదే బట్ మా అమ్మ కోసం ఈ మ్యాచ్ గెలవాలని. మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 10 రౌండ్లు మైక్ టైసన్ డామినేషన్ ఉంటది. 10th రౌండ్ లా బస్టర్ డగ్లస్ మైక్ టైసన్ ని నాకౌట్ చేస్తాడు. ఈ మ్యాచ్ నే మోస్ట్ అప్సెట్ ఆఫ్ ద మ్యాచ్ ఇన్ బాక్సింగ్ హిస్టరీ అని కూడా అంటారు. అంత అప్సెట్ అయ్యారు జనాలు. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకుంటాడు. అసలు మైక్ టైసన్ ఎవరు ఓడించలేరన్న మిత్ ని బస్టర్ డగ్లస్ ఈ మ్యాచ్ తో బ్రేక్ చేసిండు. తనని తను నమ్మిండు కాబట్టి మైక్ టైసన్ ని ఓడించగలిగిండు. మనల్ని కూడా చాలా మంది డిమోటివేట్ చేస్తారు. అవేవి పట్టించుకోకుండా శివదర్శిని బిలీవ్ యువర్ సెల్ఫ్, సుగబాలన్ బిలీవ్ యువర్ సెల్ఫ్.